నిరుద్యోగం అనేది వ్యక్తిగతమైన విషయం కాదు, ఇది సామాజిక బాధ్యతగా దాన్ని చూడాలని కూడా ఆ రోజుల్లో అందరూ ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. అంతేకాకుండా మూడో అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చాలా కీలకం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక వ్యక్తిగత అభివృద్ధికి, సామాజిక అభ్యున్నతికి దారితీస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా కీలకం, వాటిని భర్తీ చేయాలి. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. బయట ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. అందుకు గాను చిన్న సూక్ష్మ పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వాలి. తర్వాత కావలసినటువంటి నైపుణ్యాన్ని పిల్లలకు అందించాలి. ఇవన్నీ సాధించుకోవటానికి ఒక ప్రయత్నం జరగాలని విస్తృతమైనటువంటి ఒక ప్రచార నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది. ఆ తర్వాత దానిపైన సమస్య పరిష్కారానికి ఆందోళనలు కూడా జరిగినాయి. ఇవన్నింటి నేపథ్యంలోనే ఇవాళ వర్తమానాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. మరి అప్పటి ముఖ్యమంత్రి గారు సభలో 2014లోనే రాష్ట్రంలో 1,07,000 ఖాళీలను ప్రభుత్వం తక్షణం గుర్తించింది. ఆ ఖాళీల భర్తీ 3 ఏళ్ల లోపల పూర్తి చేస్తామని చెప్పి వారు సభలో ప్రకటించారు. కానీ ఆ ఖాళీల భర్తీ కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా చాలా కీలకమైన సమస్యలు. రాష్ట్రంలో దాదాపు నాకు తెలిసి ఒక 170 మంది విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు ఇది కారణమైంది, దారితీసింది. వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ మనం వర్తమానంలోకి రావాల్సి ఉంది. ఈ 1,07,000 ఉద్యోగాల్లో భర్తీ ఎన్ని చేసినరో అని మేము పదే చాలాసార్లు దాని గురించి ఆలోచన చేసినాం, లెక్కలు తీసినాం. లెక్కలు తీస్తే దాదాపు 10 సంవత్సరాల పాలనలో 81,617 ఉద్యోగాలు, సుమారుగా కొంచెం అటు ఇటుగా 81,617 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయినాయి. 2018 నుంచి 2022 దాకా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్కటంటే ఒక్క భర్తీ కూడా జరగలేదు. 2018 నుంచి నేను చెప్తున్నా 22 దాకా ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మొత్తంగా 23లో నోటిఫికేషన్లు జారీ అయినాయి. 23లో జారీ అయినటువంటి మొత్తం నోటిఫికేషన్లు సుమారుగా 26 అయినాయి. 26 నోటిఫికేషన్లు 23లో జారీ అయితే అందులో 15 పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. 7 పరీక్షలకైతే పరీక్షలు జరగకముందే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఇవన్నీ లీక్ కావటం చేత మొత్తానికి ఆ పరీక్షలన్నీ కూడా రద్దయిపోయాయి. జరిగిన మిగతా పరీక్షలు కూడా అది రకరకాలైనటువంటి కారణాల చేత, సమస్యల చేత ఆ పరీక్షల నిర్వహణ జాప్యం కావటం. మొత్తానికైతే రెండవ దఫా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేకపోయారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మనకు వాస్తవానికి ఖాళీలకు సంబంధించిన లెక్కలు పదే ముందుకొచ్చినాయి. ఆ రోజు పే రివిజన్ కమిషన్ వారు కూడా లెక్కలు తీసి చెప్పిండ్రు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. కానీ ఆ ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వమే రెండవ దఫా మళ్ళీ ఒకసారి 2022లో ప్రకటన చేసింది. 89,000 ఉద్యోగాల భర్తీకి మేము ప్రయత్నం చేస్తామని కూడా అప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ ఉద్యోగాలు కూడా మళ్ళీ భర్తీ కాలేకపోయాయి. ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యం అందరం కూడా పదే ఏం కోరుకున్నామంటే, కేరళ లాంటి రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి. ఖాళీలు తలెత్తగానే వాటిని గుర్తించాలి, ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖాళీలను భర్తీ చేయాలి. రెండవది అందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఒక క్యాలెండర్ ప్రకటించాలి. ఒక క్యాలెండర్ ప్రకటించాలని కోరుకున్నాం. ఆ క్యాలెండర్ ప్రకటన జారీ కాలేదు. మూడవది అందరం ఆ రోజుల్లో డిమాండ్ చేసింది ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా నైపుణ్య శిక్షణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఏవి పెద్ద ఖర్చుతో కూడుకున్న పనులేమీ కావు, ప్రభుత్వం విధిగా చేయవలసినటువంటి పనులే. ఒక ఉద్యోగాల కోసమే ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో దీనికి ప్రాధాన్యతనివ్వటం అనేది చాలా కీలకం. వాస్తవానికి లెక్కలు తీస్తే సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ రంగ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ
కొత్తగా ఏర్పడిన జిల్లాలను కానీ దృష్టిలో పెట్టుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇవేవి కూడా భర్తీ జరగలేదు, భర్తీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఒక్క సంవత్సరంలోనే 55,000 56,000 ఉద్యోగాలు భర్తీ చేయటం. మొత్తం డేటా ఇస్తాను, ఏది కూడా గాలి మాటలు మాట్లాడటం లేదు. మధు గారు, అధ్యక్ష, డోంట్ రన్నింగ్ కామెంటరీ ప్లీజ్. వారు చెప్పింది మీరు మాట్లాడతాడు మాట్లాడండి. ఏందా రోజు నీది న్యూసెన్స్ చేస్తున్నావు ప్రతిసారి. ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. ప్రతి దానికి ఎవరు మాట్లాడితే కూడా క్రాస్ టాక్ చేయడం ఏంటి ప్లీజ్. అధ్యక్ష, అన్నింటి మీద 1-2 సార్లు సమాచారాన్ని పరిశీలించిన తర్వాతనే, ఈ సభకున్న గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఈ గణాంకాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఇందులో ఏ ఒక్కటి కూడా తప్పు లేదు. అన్నిటికన్నీ కూడా 100% సరి అయినటువంటి గణాంకాలే. దీనిపైన నేను అధ్యక్షుల వారి ముందు మొత్తం గణాంకాలు కూడా ఉంచుతాను. మీరు కావాలంటే వాటిని వెరిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా అభ్యంతరాలకు తావు లేదు, అవకాశం కూడా ఉండదని నేను స్పష్టంగా ప్రకటించదలిచాను.